హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సంధ్య. నేను మీకు పోయిన వీడియోలో వాట్ ఈస్ ఇంటెన్సివ్ సెమీకండక్టర్ అని చెప్పాను కదా. దానికి ముందు మనం తెలుసుకున్నాం వాట్ ఈస్ కండక్టర్ అండ్ వాట్ ఈస్ ఇన్సులేటర్ సచ్ యాజ్ ఎలిమెంట్స్. అలాంటి ఎలిమెంట్స్ కొన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ గురించి నేర్చుకున్నాం కదా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు మనకి ఈ వీడియోలో ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ గురించి నేర్చుకుందాం. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ గురించి నేర్చుకునే ముందు ఒకవేళ మీకు ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ మీకు ఐడియా లేకుంటే నా ఫస్ట్ వీడియో చూడండి, దాని తర్వాత ఈ వీడియోని చూడండి. ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. వి నో దట్ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్ అంటే ప్యూర్ ఎలిమెంట్, అది ప్యూర్ సెమీకండక్టర్ డివైస్. బట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ అంటే ప్యూర్ కాదు, ఇంప్యూర్ సెమీకండక్టర్. ఇక్కడ మనం రాసుకున్నాం, వీ హ్యావ్ టు నో దట్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్, ద డోప్డ్ సెమీకండక్టర్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్. ఇంప్యూర్ సెమీకండక్టర్ అంటే మనం అందులో కొన్ని ఇంప్యూరిటీస్ అనేటివి డోప్ చేసుకుంటాం, సచ్ యాజ్ ఎలిమెంట్స్ లైక్ ఎన్ టైప్ అండ్ పీ టైప్ మెటీరియల్. ఎగ్జాంపుల్, ఎన్ టైప్ మీన్స్ ఫస్ట్ we know that today and p type semiconductor material. p type semiconductor material means it's a trivalent impurity. మనం ఏదైతే ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్లో డోప్ చేస్తామో అది పీ టైప్ ఒకటి. అందులో పీ టైప్ ఒకటి. పీ టైప్లో ఏం డోప్ చేయబడి ఉంటుందంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ ఉంటుంది. సచ్ యాజ్ మనకు తెలుసు అల్యూమినియం, బోరాన్, ఇంకా గెలియం, ఇలాంటి 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉండేటివన్నిటిని ఈ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అంటారు. ఇప్పుడు మనం ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్ తెలుసుకునే అందులో టూ టైప్స్ ఉంటాయి. వన్ ఈజ్ పీ టైప్ మెటీరియల్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఎన్ టైప్ సెమీకండక్టర్ డివైస్. ఇందులో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ అనేటివి నాట్ ఈక్వల్గా ఉంటాయి. ఇన్ ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో నెంబర్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఆర్ ఈక్వల్గా ఉంటాయి. ఇందులో మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్, హోల్స్ అనేటివి నాట్ ఈక్వల్. ఇది ఒక డోప్డ్ సెమీకండక్టర్ డివైస్. నోట్ దట్ డోప్డ్ సెమీకండక్టర్ డివైస్ విత్ some impurities like n type and p type materials. These are two types. One is p type material and next one is n type material. But in the మనకు ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో మనకు కండక్టివిటీ అనేది ఎక్కువగా ఉండదు, కరెంట్ కండక్టివిటీ అనేది మనకు ఎక్కువగా ఉండదు. ఇందులో మనకు కరెంట్ కండక్టివిటీ అనేది 2 టైప్స్లా, పీ టైప్లా ఎన్ టైప్లా రెండిట్లా సూపర్ కండక్టివిటీ ఉంటుంది. ప్రొడ్యూస్ హై కండక్టివిటీ ఎట్ రూమ్ టెంపరేచర్లో కూడా మనకు హై కండక్టివిటీ ఉంటుంది. ఇందులో మనం ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ డోప్ చేస్తామని చెప్పాను కదా. అందులో వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఉంటాయి మనకి. ఇందులో బోరాన్, గెలియం, అల్యూమినియం ఎక్సెట్రా. మనం పీ టైప్ సెమీకండక్టర్ గురించి నేర్చుకుందాం మొత్తం. ఇన్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ సచ్ యాజ్ అల్యూమినియం is added to a pure semiconductor like silicon, it is known as p type semiconductor. మనము సిలికాన్ మెటీరియల్ అనేది సెమీకండక్టర్ డివైస్. ఇట్స్ ఏ సెమీకండక్టర్ డివైస్. అది ఇంప్యూర్ కావాలంటే మనకు అల్యూమినియం అండ్ బోరాన్ ట్రైవాలెంట్ ఆటమ్స్ అనేటివి మనము దానికి యాడ్ చేయాలి, అప్పుడు అది ఇంప్యూరిటీ లాగా ఫామ్ అవుతుంది. అల్యూమినియం, ఇక్కడనేమో అల్యూమినియం ఎగ్జాంపుల్గా తీసుకున్నాం. మీరు బోరాన్, గెలియం తీసుకొని కూడా మనకు చేసుకోవచ్చు. పీ టైప్ మెటీరియల్ పీ టైప్ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్కి అల్యూమినియం తీసుకుంటున్నాం. ఇక్కడ ఏముంది మనకు సెంటెన్స్, అల్యూమినియం ఈజ్ యాడెడ్ టు ఏ ప్యూర్ సెమీకండక్టర్ లైక్ సిలికాన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ పీ టైప్ సెమీకండక్టర్ మెటీరియల్. ఎప్పుడైతే మనం సిలికాన్ మెటీరియల్కు అల్యూమినియం యాడ్ చేస్తున్నామో అప్పుడు అది పీ టైప్ సెమీకండక్టర్గా ఫామ్ అవుతుంది. సిలికాన్ ఆటమ్స్ హ్యాస్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. వి నో దట్ మనం ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో నేర్చుకున్నాం. సిలికాన్కి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 4 ఉంటాయి, అండ్ అల్యూమినియంకి ఇందాక చెప్పుకున్నాం కదా, అల్యూమినియంకి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇన్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అల్యూమినియం ఫార్మ్స్ కోవలెంట్ బాండ్. వి నో దట్ కోవలెంట్ బాండ్ మనం చేసుకుంటాం ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో కూడా చేసుకున్నాం. సిలికాన్కి పెట్టి చేసుకున్నాం ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో. ఇక్కడ చూడండి, ఇక్కడ మన కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అయింది విత్ నైబరింగ్ ఆటమ్స్తోన
కోలన్ బాంబ్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనకు అల్యూమినియంలో మాత్రం 3 ఎలక్ట్రాన్సే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు ఒక హోల్ అనేది ఏర్పడుతుంది. ఆ హోల్తోనే దీనికి కోలన్ బాంబ్ ఇస్తుంది. మనం తర్వాత కాన్సెప్ట్ ఇప్పుడు తర్వాత నేర్చుకుందాం. దీనికి ముందు లివింగ్ వన్ బాండ్ ఇన్కంప్లీట్ విచ్ గివ్స్ ద రైజ్ టు హోల్. మనకు తెలుసు కదా, ఒక 3 ఎలక్ట్రాన్స్ అనేటివి ఉన్నాయి. అదే సిలికాన్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి కోలన్ బాండ్ కావాలంటే ఇక్కడ మనకు ఒక హోల్ అనేది ఏర్పడింది. మనం చూసాను కదా, ఇప్పుడు హోల్ అనేది ఏర్పడింది. అండ్ ఇట్ బిహేవ్స్ లైక్ పాజిటివ్లీ ఛార్జ్డ్. మనకు తెలుసు నెగిటివ్లీ ఛార్జ్డ్ అంటే ఎలక్ట్రాన్స్ అండ్ పాజిటివ్లీ ఛార్జ్డ్ అంటే హోల్స్. వి నో దట్. బట్ దస్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ అల్యూమినియం. ట్రైవాలెంట్ ఇక్కడ ఎగ్జాంపుల్ మనం అల్యూమినియం తీసుకున్నాం. అల్యూమినియం వెన్ యాడెడ్ టు ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ సిలికాన్. ఇంట్రెన్సిక్ కండక్టర్ సిలికాన్ వి నో దట్ ఇంట్రడ్యూస్ లైక్ ఎ లార్జ్ నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ ద వ్యాలెన్సీ బాండ్. మనం ఎప్పుడైతే అల్యూమినియం తీసుకున్నామో అప్పుడు మనకు ఇది పాజిటివ్లీ ఛార్జ్ అయి ఉంటుంది. ఇక్కడ మనం హోల్ తీసుకున్నప్పుడు హోల్ అనేది ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ జంప్ అయినప్పుడు ఇక్కడ హోల్ ఏర్పడుతుంది. మళ్ళీ ఇక్కడ ఎలక్ట్రాన్ జంప్ అయినప్పుడు ఇక్కడ మనం ఎలక్ట్రాన్ ఇక్కడ పాస్ అయినప్పుడు ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేది రెడీ అవుతుంది. తర్వాత మళ్ళీ ఇక్కడ హోల్ ఏర్పడినప్పుడు మళ్ళీ ఈ ఎలక్ట్రాన్ అనేది దీనికి అట్రాక్ట్ అయ్యి ఇట్లనే చాలా హోల్స్ అనేటివి ఏర్పడి ఎలక్ట్రాన్స్ అనేటివి మూవ్ అవుతుంది. మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. మూవింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నోన్ యాజ్ కరెంట్. వి నో దట్. అప్పుడు కండక్టివిటీ అనేది మనకు చాలా ప్రొడ్యూస్ అవుతుంది. దీస్ పాజిటివ్లీ ఛార్జ్డ్ హోల్ ఇంక్రీజ్ ద కండక్టివిటీ. ఇప్పుడు దీస్ పాజిటివ్లీ ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ పాజిటివ్గా ఎలక్ట్రాన్స్ అనేటివి ప్రొడ్యూస్ అయ్యి కండక్టివిటీ అనేది మనకి ఇంక్రీజ్ చేస్తాయి. ఇంక్రీజ్ చేసినప్పుడు మన కండక్టివిటీ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. ఏ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ సచ్ యాజ్ అల్యూమినియం ఈజ్ కాల్డ్ యాక్సెప్టర్ ఇంప్యూరిటీ. మనం ఇక్కడ హోల్ ఉంది కాబట్టి ఎలక్ట్రాన్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ దీన్ని మనం యాక్సెప్టర్ ఇంప్యూరిటీ అని అంటాం. బికాస్ ఇట్ యాక్సెప్ట్స్ ద ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఉంది ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది యాక్సెప్ట్ చేసుకుంటుంది ఫ్రమ్ నియర్ బై కోలన్ బాండ్. నియర్ బై సిలికాన్ దగ్గర ఉన్న యాటమ్ని ఇది యాక్సెప్ట్ చేసుకున్నది కాబట్టి యాక్సెప్టర్ అని అల్యూమినియంని అంటాం. యాజ్ ఈచ్ అల్యూమినియం ఆటమ్స్ డొనేట్స్ ఏ హోల్ ఫర్ ది కండక్షన్. ప్రతి ఒక్క అల్యూమినియం అనేది ఒక్కొక్క హోల్ని డొనేట్ చేస్తుంటుంది కండక్షన్ కోసం. ఇట్ బికమ్స్ ఏ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ బికాస్ ఇట్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్స్. ఇది నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్గా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నైబరింగ్ సిలికాన్ యాటమ్తో మనం ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నప్పుడు ఇది గెయిన్ అవుతుంది ఒక ఎలక్ట్రాన్. అప్పుడు నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ అవుతుంది. నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్ ఫామ్ అవుతుంది. ఇట్ బికమ్స్ నెగిటివ్లీ చార్జ్డ్ electron because it gains 1 electron but it cannot take part in conduction because it is firmly fixed in a crystal lattice. ఇలానే ఫామ్ అయ్యి మనకు లాస్ట్కి ఇలాగే ఫామ్ అయ్యి హోల్స్ అనేటివి మనకి చాలా ప్రొడ్యూస్ అవుతాయి. అలాగే ఫామ్ అయిన హోల్స్లలో మనకి ఎలక్ట్రాన్స్ అనేటివి అందులోకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రాన్ మూమెంట్ అనేది వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కు జరుగుతుంటుంది. ఇక్కడ వెళ్ళినప్పుడు వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇక్కడికి జరిగినప్పుడు మనకు మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరిగినప్పుడు మనకు కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. వి నో దట్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కరెంట్. ఇక్కడ వి సీ నౌ ఎనర్జీ బ్యాండ్ ఆఫ్ ఇక్కడ మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో, 4 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో. ఇక్కడ మన ఎగ్జాంపుల్ 4 ఎలక్ట్రాన్స్ తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ మనకు హోల్స్ ద్వారా మనకు ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేటివి అయినాయి. ఇక్కడ కొన్ని ఇప్పుడు ఇవి కండక్షన్ బ్యాండ్ అంటే దీస్ హ్యావ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అయినప్పుడు మనకు కండక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది. మనకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో అప్పుడు కండక్టివిటీ అనేది కూడా ఎక్కువగానే ఉంటుంది. Once we revise the topic, if a small మనకు తెలుసు p-type semiconductor means trivalent impurities such as aluminum is added to a semiconductor like silicon is known as p-type semiconductor material. p-type semiconductor material అంటే సిలికాన్ ఒక ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్. అంటే సిలికాన్ యాటమ్కి ఎప్పుడైతే మనం ట్రైవాలెంట్ ఇంప్యూరిటీ లైక్ అల్యూమినియం, బోరాన్, గెలియం అనేది యాడ్ చేసినప్పుడు అది ఇంప్యూరిటీగా మారుతుంది. ఇట్ ఈస్ నౌన్ యాజ్ p-type semiconductor material. సిలికాన్ యాటమ్ హ్యాస్ 4 electrons and this has aluminum has 3 electrons.
3 ఎలక్ట్రాన్స్ అని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయ్యి ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ మూమెంట్ టు మూమెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడికి ఫామ్ అయినప్పుడు హోల్స్ ఫామ్ అయినప్పుడు మనకి ఎలక్ట్రాన్ గెయిన్ అనేది జరుగుతుంది అల్యూమినియంకి. ఆ గెయిన్ అయిన ఎలక్ట్రాన్స్ ఈస్ నోన్ యాజ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్తోనే మనకు కండక్టివిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. I know that you have learned this topic, and thank you.